హలో అండి. హాయ్. వెల్కమ్ టు పల్లెటూరు పట్నం రుచులు. ఈరోజు కాకరకాయ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు కాకరకాయల్ని ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి మిక్సీ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకు ఇందులో నుండి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. ఏ విధంగా అంటే వీటిని గట్టిగా పిండేస్తే వాటర్ అనేవి పక్కకు వస్తాయి. దీనివల్ల చేదు అనేది ఉండదు. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఇప్పుడు వాటర్ పిండేసిన చిప్స్లో మనము మసాలాలు యాడ్ చేసుకుందాం. ఉప్పు, జీలకర్ర, కారం పొడి, ధనియాల పొడి, ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది. వీటన్నిటిని గట్టిగా మంచిగా చేత్తోని మన బలం ఉపయోగించి పిసుక్కుంటే వాటర్ వేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ విధంగా తయారు చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో ఒక్కొక్క దానిది చిప్స్ లాగా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కొంచెం కలర్ మారిన తర్వాత మంచిగా కలుపుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అదే నూనెలో కొన్ని పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటాయి, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మన కరివేపాకు కూడా చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. చిప్స్ అనేవి పప్పుకు, సాంబారుకు, రసానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.